ఇన్స్పెక్టర్ మీరా? నమస్కారం రేఖ మేడం. మీ భర్తను చంపిన నేరస్తుల్ని మేము కనిపెట్టేశాం. ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఎవరు? ఉండండి చెప్తాను. దినేష్, ఈ ఇల్లు మొత్తం సెర్చ్ చేయి. ఒక్క అంగుళం వదలకుండా సెర్చ్ చేయి. అలాగే సార్. సార్, ఇంటిని ఎందుకు సోదా చేస్తున్నారు? ఈ ఇంట్లో మీకేమీ దొరకదు. అది మేం చూసుకుంటాం మేడం. మేము ఏం పని చేయాలో మీరు మాకు చెప్పకండి. మర్యాదగా మీరు మాకు కోఆపరేట్ చేయండి. అదే మీకు మంచిది. లేవండి, రండి, చూసి రండి. సార్, వీటిని పైన రూమ్ లో బంధించారు. మర్యాదగా జరిగిందేంటో ఇప్పుడైనా చెప్పండి. ఈయనెందుకు గదిలో పెట్టి తాళం వేసి ఉంచారు? అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకండి. తర్వాత మీరే కష్టపడాల్సి ఉంటుంది. ఆయుష్, ఇకలే, కాసేపట్లో క్రిష్ లేస్తాడు. నువ్వు బయలుదేరు. సరే. నన్నేం చేయమంటావు డార్లింగ్? చాలా కాలం తర్వాత మనం కలుసుకున్నాం, కానీ నన్ను నువ్వు వెంటనే వెళ్ళిపోమంటే ఎలా? నిన్ను చూసిన తర్వాత నిన్ను వదిలి వెళ్ళాలంటే మనసు రావడం లేదు. ఆయుష్, ఆపు. క్రిష్ ఇంకాసేపట్లో లేస్తాడు. దయచేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీ మరిదున్నాడే, చాలా చిరాకు తెప్పిస్తున్నాడు. నువ్వు ఊహను ఆ క్రిస్ని కూడా నీ మొదటి మొగుడు దగ్గరికే పంపించేస్తాను. ఏమంటావు? నోర్మై. నా మొదటి భర్త అన్యాయంగా నన్ను వదిలేసి ఎవరితో లేచిపోయాడో తెలియటం లేదు. అది లోకానికి తెలిసిన కథ, కానీ నిజమేంటో నా ఒక్కడికే తెలుసు. కానీ ఆయుష్, మనం విక్రమ్ని అలా చంపుండకూడదు. తన్ని కూడా మొదటి భర్తలాగే కనిపించకుండా చేయాల్సింది. ఇప్పుడు హత్య కేసులో నన్ను పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ పోలీసులు కనిపెట్టేస్తారంటే మనం కొన్ని రోజుల పాటు మీట్ అవ్వకుండా ఉందాం. నువ్వు కూడా నా కోసం రావద్దు. ఎందుకు భయపడుతున్నావు? పోలీసులతో ఎవరు చెప్తారు? నీ మరిది క్రిషా? ఏంట్రా, అంతా వినేసావా? రారా, నీ సంగతి చెప్తాను. వీడు చెప్పాడా? వీడా? చెప్తావా? చెప్తావా? నీకంత ధైర్యం ఉందా? వీడి సంగతి తేలుస్తాను. వీడు బతికుంటేనే కదా మనం భయపడాలి. నిన్నే లేపేస్తే వదిలేమంటున్నావు? ఆయుష్, తను ఎవరి దగ్గర ఏమి చెప్పడు. తను కాబట్టి మనిషి, తను ఎవరితో ఏమి చెప్పలేడు. వీడు బతికుంటేనే మనకి ప్రమాదం. ఆయుష్, మనం ఒక పని చేద్దాం. మనం ఒక రూమ్ లో కట్టేసి ఉంచుదాం. ప్లీజ్ ఆయుష్, ప్లీజ్. అయితే సరే.
హే రేఖ డార్లింగ్, ఒకసారి మొబైల్ ఇవ్వు. నువ్వా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమైంది? ఇక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసులా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. వచ్చేసావా? నిన్నే వెతుకుతున్నాను. అరే ఇన్స్పెక్టర్ గారు, నేనేం చేశాను? మీరిద్దరూ కలిసి ఒకటి కాదు 2 హత్యలు చేశారు. మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. మీరు మర్యాదగా విక్రమ్ని ఎలా హత్య చేశారో చెప్పండి. ఆయుష్,